విశ్వనాథ్ గారు మొదట మీకు అలాగే మన అమ్మా టీవీ ప్రేక్షకులకి జనసేన నేత అరుణ గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మొదటి నమస్కారం. ఏం వేసుకుని బతుకుతున్నామా అంటే నోరేసుకుని బతుకుతున్నానని చెప్పారండి జగన్మోహన్. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సేవ చేయకపోగా నోరేసుకుని పడిపోతున్నాడు. వరదల్లో బురద రాజకీయాలంటే ఆయనకి ఇష్టమేమో. ఈరోజు బుడమేరు ఎందుకు పొంగింది, దానికి గేట్లు ఉన్నాయా లేదా, దానికి కెనాలను ఎంతవరకు పూర్తి చేశారు, ఇప్పుడు గండ్లు పడితే ఏ విధంగా వర్క్ చేశారని పైన స్ట్రైట్ గా మీ ద్వారా సవాల్ ఇస్తుంది. ఏమాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే 8 రోజులుగా బస్సులో కూర్చొని ప్రజల కోసం కష్టపడుతున్న బురదలు ఎదుగుతున్న ముఖ్యమంత్రిని మీరు చూసారా? 6 రోజులుగా నిద్రాహారాలు మానేసి బొడిమేర గంటలు పూర్తి చేసిన నిమ్మలనాయుడు లాంటి మంత్రులు గత ప్రభుత్వంలో చూసారా? పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ నాయకులు కానీ ఆగమేఘాల మీద డబ్బులు ఇచ్చేది కాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా సంస్థల నుంచి, స్వచ్ఛంద సంస్థల నుంచి, నీళ్ల బాటల కాడించి, పాల ప్యాకెట్ కాడించి రాత్రనక పగలనక మనోహర్ లాంటి వాళ్ళు తిరుగుతూ ఉంటే ఈయన కర్ణాటకలో కూర్చొని బంగ్లాలో ట్విట్టర్ రాజకీయాలు చేశారు. నాకు అర్థం కాలేదు. నేను స్టేట్గా మాట్లాడుతున్నా. ₹1 ఇచ్చాడంట జగన్మోహన్ రెడ్డి గారు. 5 ఏళ్ళు కూర్చొని ఎగ్ పప్పులు 3 కోట్లు తినేసాడు. ఏంది తాడేపల్లి గెస్ట్ హౌస్. మరి ₹1 ఇచ్చింది ఎక్కడ? దానికి కండిషన్స్ అప్లైబుల్ అంట. నేరుగా ప్రజలకు చేరే విధంగానే డబ్బులు ఇస్తాడంట. నేను ఒక మాట స్టేట్గా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు నిజంగా నదికి, ఎవరికి, చెరువుకి తేడా తెలుసా? అసలు బుడమేర గేట్లు ఉన్నాయా? దాన్ని సబ్ కెనాల్ ఎంతవరకు పూర్తి చేశారో తెలుసా? ఈ రోజు భారీ ఎత్తున ప్రకాశం బ్యారేజ్ని ఢీకొట్టడం కోసం నందిగామ సురేష్ మనుషులు రఘురామ్ కానీ ఉషాద్రి కానీ లాంటితో ఓట్లు ముడేసి 12 లక్షల క్యూసిక్ నీళ్ళు వస్తా ఉంటే వదిలేస్తే అసలు మీరు ఏం చేయాలనుకున్నారు విజయవాడని? నేనైతే స్టేట్కి అడుగుతున్నా సార్, ఇలాంటి క్రిమినల్స్ నిజంగా తేలితే విజయవాడ నడివీటిలో కూర్చొని కాల్చేయాలి. రాష్ట్ర ప్రజలు నాశనం చేయాలనుకున్నారా, ప్రాణాలు తీసేయాలనుకున్నారా? అసలు మీ ఉద్దేశం నాకు అర్థం కాలేదు. ఓట్లు కట్టి ఒక రకంగా వదిలిపోయింది సార్, నాకు అర్థం కాలేదు. అది పాత బ్యారేజీ ఎప్పుడో పెద్దలు కట్టారు కాబట్టి స్ట్రాంగ్గా ఉన్నింది. ఇంకేదైనా జరుగుంటే, చుట్టుపక్కల ప్రాంతాల్లో మునిగిపోయి ఉంటే, తెగిపోయి ఉంటే ఊహించగలమా చెప్పండి పరిణామాన్ని? ఇలాంటి క్రిమినల్స్ ని వృద్ధి చేయాలి, అనుమానం అక్కర్లా. దీన్ని ఖండించాలి వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి బయలుదేరి వచ్చి ఒక్క నిమిషం కూడా నిలబడకుండా తన కోసం ఏదో ప్రజలు త్యాగం చేసేసారని చెప్పి ఇక్కడ కూడా వచ్చి పథకాలు చెప్తున్నాడు. నీకు బుడమేరు బుడద రాజకీయాలు తప్ప విశాఖపట్నంలో ఇంకో రాష్ట్రం చెప్పాలి. లక్ష్మీనాథ్ గారు సార్ చెప్పండి. సార్ విజయవాడ పట్టణంలో ఎవరు అధికారులు ఉన్నారు? మేయర్ ఎవరు? మీ కార్పొరేటర్లు ఎంతమంది ఉన్నారు? గెలిచింది మర్చిపోయారా? ఎక్కడైనా ఎప్పుడైనా విజయవాడ చుట్టుపక్కల కృష్ణనగర్ ప్రాంతంలో కానీ, మునిగిపోయిన ముంపు ప్రాంతంలో కానీ ఒక్క వాటర్ బాటిల్ ఇచ్చారా? ఏం సార్ ఈ దుర్మార్గం? నాకు అర్థం కాలేదు. రైట్, నీ చేతి నిజంగా రాజకీయాలు చూస్తున్నాను నేను. చాలా బాధ కలుగుతా ఉంది. నీ మీద స్టేట్ గా మాట్లాడుతున్నాను. రాష్ట్రంలో వరదలు వచ్చి 2 రాష్ట్రాలు అత్తగొత్తరం అవుతా ఉంటే, ముప్పు అంటే ప్రమాదం వచ్చి పడుతుంటే ఈ ప్రమాదం ఊహించలేదని అబద్ధాలు ప్రచారం చేస్తారు. మీకు వచ్చేది నాకు తెలియదు కానీ శనివారం రాత్రి 2 గంటలకి సరైన మోగించి పలకొట్టి ప్రమాదం వస్తా ఉంది, నీళ్లు ముంచొస్తున్నాయని చెప్పి టమకాయ కొట్టి సంఘటన చూసారు. మా వీడియోలు ఉన్నాయి. ఓకే, ఇవి కూడా కొట్టలేదంట. అదేంటి మ్యాన్ మేడ్ ప్రెస్ అంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అర్థాలు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు అర్థం కాదు. మ్యాన్ మేడ్ ప్రెస్ అంట. అంటే పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు పైకి పోయి మేఘాలను చిల్లు కొట్టారు. అటు నుంచి వచ్చి వరదలు నేరుగా విజయవాడ బండాయి. అవి ఇప్పుడు విజయవాడ ముంచేసి తెక్కలో తిరణాలకు వెళ్తే ఎక్క దగ్గర సరిపోయింది బతుకంతా. రైట్ చౌదరి గారు.